అందరికీ నమస్కారం. ఈ మధ్య మన దగ్గర జరుగుతున్న ఒక చర్చ ఏంటి అంటే, మనకు ఈ మధ్యనే ముగిసినటువంటి ఒలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, దాని చుట్టూ బాగా చర్చ జరుగుతా ఉందనమాట. చర్చ అంటే మనం ఎందుకు ఎక్కువ ఒలింపిక్ మెడల్స్ గెలవలేకపోయినాము, వేరే దేశాలు ఎందుకు గెలుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే చైనా ఆల్మోస్ట్ 40 గోల్డ్ మెడల్స్ 40 గెలిచింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఈక్వల్గా 40 గోల్డ్ మెడల్స్ గెలిచిందనమాట. ఇంకా సిల్వర్ మెడల్స్ అవి బ్రాంజ్ మెడల్స్ చూసుకుంటే ఇంకా చాలా దూరం వెళ్ళిందనమాట వాళ్ళు. మన ఇండియాకి ఈసారి ఓన్లీ 6 మెడల్స్ వచ్చినాయి. ఓకే, దాంట్లో ఒకటి సిల్వరు, మిగిలిన అన్ని 5 మెడల్స్ అన్ని ఇది బ్రాంజ్ మెడల్స్. ఓకే, ఇంకొకటి మంచి విషయం ఏంటంటే 6 మంది గెలిచిండ్రు, ఈక్వల్గా 6 మంది 4th ప్లేస్లో నిలబడ్డారు అనమాట. 4th ప్లేస్ అంటే వాళ్ళు ఇంకొక ప్లేస్ దాటుంటే వాళ్ళకు కూడా మెడల్స్ వచ్చాయి అనమాట. బట్ ఇది ఏంటి అంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్ అనమాట. ఎన్ని విజయానికి ఎంత ఛాన్స్ ఉంటుందో ఓటమికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన అందరూ 4th ప్లేస్ లేదంటే 5th ప్లేస్కి వచ్చిన వాళ్ళు అందరూ మెడల్ వచ్చే స్థితికి వస్తారని చెప్పలేము. ఎందుకంటే మెడల్ వచ్చే స్థితి అంటే 1st ప్లేస్, 2nd ప్లేస్, 3rd ప్లేస్ అనమాట, వస్తారని చెప్పలేము. సో ఇవన్నీ కామన్ అనమాట, గెలుపు ఓటములు కామను. బట్ ఓవరాల్గా మన కన్సర్న్ ఏంటి అంటే, ఓవరాల్గా మనము దేశాలు ఈ చైనా, యుఎస్ఏ ఇట్లాంటి దేశాలతో చూస్తే ఈవెన్ ఆస్ట్రేలియా కూడా, తర్వాత ఇంగ్లాండ్ కూడా వాళ్ళు చాలా ముందున్నారనమాట మనతోనే. ఓకే, పాపులేషన్ వైజ్ చూస్తే మనము నెంబర్ 1 పాపులేషన్ అయినాము వరల్డ్లోనే. అందరికంటే ఎక్కువ జనాభా మన దగ్గరనే ఉంది. యుఎస్ఏ 2nd ప్లేస్లో చైనా ఉంది, అప్రాక్సిమేట్లీ 130+ క్రోర్ పాపులేషన్ వాళ్ళది. మనము 140+ క్రాస్ అయినాము, 140 క్రోర్ క్రాస్ అయినాము. ఇంకా 3rd ప్లేస్లో ఉన్నది ఏంటంటే యుఎస్ఏ 3rd డిస్టెంట్ ప్లేస్ అనమాట. అప్రాక్సిమేట్లీ 30 క్రోర్ ప్లస్ ఉంది వాళ్ళ పాపులేషన్. ఇక యూకే, ఫ్రాన్స్ ఇట్లాంటి కంట్రీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట, వాళ్ళు చాలా డిస్టెన్స్లో ఉన్నారు మనతో, ఈవెన్ ఆస్ట్రేలియా కూడా. ఓకే, సో ఎందుకు మన దగ్గర ఇంత పాపులేషన్ ఉన్న మనము మెడల్స్ గెలుస్తలేము అని అంటే, ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం అనమాట. ఎట్లా స్ట్రక్చరల్ ప్రాబ్లం అని అంటే, చైనాను పక్కకు పెడితే ఇది ఈ మధ్యలో డెవలప్మెంట్ పాత్లో నడుస్తున్నది. వాళ్ళు చదువుతో పాటు అంటే స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు దేంట్లో, స్పోర్ట్స్ మీద. మిగిలిన కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ మనం చూస్తే యుఎస్ఏ కానీ, యూకే కానీ, ఈవెన్ ఆస్ట్రేలియా కానీ, అది ఎట్లా అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే వాళ్ళు స్పోర్ట్స్ని ఒక అంతర్భాగం చేశారు అనమాట. చిన్నప్పటి నుంచి పిల్లలకి చదువుతో పాటు ప్యారలల్గా ఇది కూడా నడుస్తుంది అనమాట, స్పోర్ట్స్ కూడా నడుస్తున్నాయి. అన్ఫార్చునేట్గా మన కంట్రీలో అది లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్, మన దేశంలో ప్రైవేట్ స్కూళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి. క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్ వస్తే ప్రాబ్లం లేదు, అదొకటి. ఇప్పుడు మనము చిన్న చిన్న టౌన్స్లో లేదంటే విలేజెస్లోకి వెళ్ళి చూస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళకి జస్ట్ ఒక బిల్డింగ్ ఉంటుంది అంతే, అది కూడా కిక్కేసిపోయి క్లాస్ రూమ్స్ సరిగా లేకుండా, ఓకే, ఉన్న జాగానే పార్టిషన్ చేసి వాళ్ళు క్లాస్ రూమ్స్ పెడుతున్నారు. ఓకే, వాళ్ళకి అసలు ఇంకా గ్రౌండ్ అంటే మర్చిపోవాలి, గ్రౌండ్ సంగతే లేదనమాట. ఓకే, సో పిల్లలు ఏం చేస్తారు, స్కూల్కి పోతారు, కూర్చుంటారు గంటలు స్కూళ్ళల్లో వాళ్ళకి మనం పాఠాలు చెప్తున్నాము, పాఠాలు వింటారు పిల్లలు, మళ్ళీ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకొనిస్తున్నాము అంటే అది కూడా లేదు, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నామంటే అది కూడా లేదు. మళ్ళీ ఇంటికి రాగానే ఏం చేస్తాము, ఒక అర్ధ గంట అట్లా టైం ఇచ్చేసి మళ్ళీ వాళ్ళను ఇక్కడ పంపిస్తున్నాము, ఏడికి పంపిస్తున్నాము, ట్యూషన్కి పంపిస్తున్నాము. సో పిల్లగాళ్ళు ఏంటంటే పిల్లలు ఆడుకునే టైం, స్పోర్ట్స్ అనేది మన పిల్లల డిక్షనరీలో లేకుండా పోయింది. ఓకే, ఇది మేజర్ ప్రాబ్లం మన దగ్గర. ఓకే, ఇంకెవరైనా పిల్లలు ఇంట్రెస్ట్ ఉంది స్పోర్ట్స్ సైడ్ పోదాము అని అంటే ఫస్ట్ అబ్జెక్షన్ వస్తుంది పేరెంట్స్ నుంచి. నువ్వు ఏం చేస్తావు, చదువుకోవచ్చు కదా, చదువుకుంటే బాగుపడతావు కదా అని అంటారు అనమాట. ఓకే, మనకి అంటే మనకి ఉన్న నమ్మకం ఇదే అనమాట. చదువు అంటే ఏంది, చదువుకి పరమార్థం మన వాళ్ళు ఏం భావిస్తున్నారంటే చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి, అదే చదువుకి పరమార్థము అదే అనుకుంటున్నారు అనమాట. యాక్చువల్గా మనం చదువుకునే పర్పస్ మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ఉద్యోగం తెచ్చుకోవడం ఒక్కటే చదువు ఉద్దేశం కాదు. ఒక మనిషిలో ఉన్నటువంటి పొటెన్షియల్ని బయటికి తేవడానికి, ఒక మనిషి అభివృద్ధి చెందడానికి, తన పర్పస్ ఏంది లైఫ్లో అనేది తెలుసుకోవడానికి మనకి ఎడ్యుకేషన్ అనేది అవసరం అనమాట, విద్య అనేది అవసరం అనమాట. జాబ్ తెచ్చుకోవడం ఒక్కటే దాని ఇది కాదు, పర్పస్ కాదు.
అన్ఫార్చునేట్గా మనం ఇది మిస్ అవుతున్నాము. ఓకే, ఇంకేంటంటే పేరెంట్స్కి కూడా భయం పట్టుకుని నా కొడుకు మంచిగా చదవాలి, నా కూతురు మంచిగా చదవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి కాలేజ్లో పోవాలి, తర్వాత మంచి జాబ్ తెచ్చుకోవాలి అనేది ఇది ఒక సొసైటల్ ప్రెషర్ వల్ల కూడా పేరెంట్స్ ఇట్లా మారిపోయారు. మన సొసైటీ ఎట్లా తయారైందంటే పిల్లగాడు చదువుకుంటుండా, మంచి కాలేజ్లో జాయిన్ అయిందా, తర్వాత ర్యాంక్ తెచ్చుకుండా మళ్ళీ జాబ్ కొట్టిండా క్యాంపస్లో ఉన్నప్పుడే లేదా, సో ఇట్లా మైండ్ సెట్ అనేది ఇట్లా తయారైంది అనమాట. సో పేరెంట్స్ మీద కూడా సోషల్ ప్రెషర్ ఉంది, ఆ సోషల్ ప్రెషర్ పిల్లల మీద కన్వర్ట్ అవుతుంది పేరెంట్స్ నుంచి. దీనివల్ల మన సిస్టమ్ లోపల, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల స్పోర్ట్స్కి అనేది జాగా లేకుండా పోయిందనమాట. ఓకే, ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నా, చైనాలో కిండర్ గార్డెన్ స్కూల్స్లో పిల్లలకి స్పోర్ట్స్ ఆడిపించే విధానము, నేర్పించే విధానం చూస్తే అది మైండ్ బోగ్లింగ్ అనమాట. అన్ఇమాజినబుల్. మన దగ్గర అది లేనే లేదు. నేను తక్కువ చేస్తలేను ఇండియాలో, అఫ్ కోర్స్ మనకున్న గొప్పదనం అదంతా మనకు ఉంది. బట్ ప్రజెంట్ మాట్లాడితే మనం ప్రజెంట్ కూడా ఏ కాంటెక్స్ లో మాట్లాడుతున్నాము, స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ, ఈ కాంటెక్స్ లో మాట్లాడుతున్నాం. సో అన్ఫార్చునేట్లీ మనం ఈ ఏరియాలో సరిపోయినంత చేస్తలేము. ఓకే, సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, మనం పిల్లల్ని స్పోర్ట్స్ ఆడిపియకుండా, వాళ్ళని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయకుండా, ఓకే, మరి ఇట్లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ వచ్చినప్పుడు ఒలింపిక్ గేమ్స్ కానీ, ఇంకా అఫ్ కోర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అట్లాంటివి వచ్చినప్పుడు మన వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఇట్లా దీంట్లో బాక్సింగ్లో కానీ, రెస్లింగ్లో కానీ, షూటింగ్లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన టాప్ అథ్లీట్స్ అందరూ దానికి రారు, వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్కి రారు. ఎందుకంటే వాళ్ళ ఓన్లీ గోల్ ఏంటంటే, హైయెస్ట్ స్పోర్ట్స్ హానర్ ఏంటంటే ఒలింపిక్ గేమ్స్. సో వాళ్ళు టాప్ అథ్లీట్స్ ఏం చేస్తారంటే ఓన్లీ వాటికి అటెండ్ అయ్యి అక్కడ మెడల్స్ కొట్టడానికి ట్రై చేస్తారనమాట. సో ఆబ్సెన్స్ వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, డోంట్ వరీ దాంట్లో. అంటే గొప్పగా ఉంది అని అయితే నేనేం చెప్పను, బట్ ఓకే, రీజనబుల్లీ గుడ్. దాని తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒకసారి మన ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు అరౌండ్ 2013-14 ఆ టైంలో మనము థర్డ్ ప్లేస్లో వచ్చినాము. ఓకే, దాని తర్వాత ఏషియన్ గేమ్స్లో, సౌత్ ఏషియన్ గేమ్స్ కాదు, సౌత్ ఏషియన్ గేమ్స్లో ఏమన్నా వచ్చినప్పుడు మనమే టాప్ ఉంటాం. ఎందుకంటే సౌత్ ఏషియాలో ఇంకా మనం పెద్ద కంట్రీ, చిన్న చిన్న కంట్రీస్ మిగిలినాయి కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏం లేదు. సో అక్కడ మనం లీడరు, సౌత్ ఏషియన్ గేమ్స్ వచ్చినప్పుడు అయితే మనం లీడరు, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఇతర మిగిలిన మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఒలింపిక్స్, అది ప్రెస్టీజియస్. దాని తర్వాత కామన్వెల్త్ గేమ్స్, ఇది కూడా చాలా ప్రెస్టీజియస్. ఈ రెండిట్లలో మన పర్ఫార్మెన్స్ అంటే ఉండాల్సిన దానికంటే చాలా 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 తక్కువ ఉంది. ఓకే, చిన్న చిన్న దేశాల్లో మనతో కంపేర్ చేస్తే, చిన్న చిన్న దేశాల్లో ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ ఆఫ్ కోర్స్ అని ముందు నుంచి డెవలప్ అయింది కాబట్టి ఓకే, ఎక్సెప్షన్ అనుకోవచ్చు. ఆస్ట్రేలియా కానివ్వండి, ఈవెన్ సౌత్ కొరియా కూడా చాలా ముందుకు వెళ్ళింది స్పోర్ట్స్ లోపల. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ లో లేదంటే కామన్వెల్త్ గేమ్స్ లో సౌత్ కొరియా మనకంటే ముందు ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు మన కంట్రీలో స్పోర్ట్స్ ఎందుకు లేవు, ఎందుకు డెవలప్ అవుతలేరు, మన వాళ్ళు మెడల్స్ ఎందుకు విన్ అవుతలేరు అనేది ఒకటి ఇది అవుతుంది అనమాట. ఇంకొక యాంగిల్ కూడా ఉంది దీనికి, ఏంటంటే చాలా మటుకు స్పోర్ట్స్ మనం ఆడమన్నమాట. ఒలింపిక్ గేమ్స్ లో ఉన్నాయి, లైక్ ఈ స్పోర్ట్స్ లైక్ రగ్బీ కానీ, ఇట్లాంటివి కానీ, తర్వాత ఇండివిజువల్ గేమ్స్ కూడా అంత పాపులర్ గా మన దగ్గర. దాని తర్వాత రష్యా వీళ్ళు బాగా ఆడేటువంటి జిమ్నాస్టిక్స్, ఇవి కూడా మన దగ్గర లేవు. ఓకే, మొత్తం డామినేషన్ అంతా జిమ్నాస్టిక్స్ లో డామినేషన్ అంతా రష్యా, ఆ కంట్రీస్ ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటివి మనం ఆడము. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అది నేను ఒప్పుకుంటాను, అంటే ప్రాబ్లం ఏం లేదు. చాలా గేమ్స్ మనకి సంబంధం లేనివి, మనం ఆడని గేమ్స్ ఒలింపిక్ గేమ్స్ లో ఉన్నాయి. ఇంకా మన కంట్రీస్ లో ఇట్లాంటి సౌత్ ఏషియాలో ఆడే కబడ్డీ కానీ ఇట్లాంటివి లేవన్నమాట. ఈవెన్ క్రికెట్ లో కూడా మనం మంచిగా ఆడతాము. ప్రజెంట్ వరకు అయితే లేదు, కానీ వచ్చే ఒలింపిక్స్ లో ఒలింపిక్ కమిటీ చేసిందనమాట, అనౌన్స్ చేసింది, ఫ్యూచర్ వచ్చే ఒలింపిక్స్ లో క్రికెట్ ఉండబోతుంది. వాళ్ళు అనౌన్స్ కూడా చేసిండు. విరాట్ కోహ్లీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మేము క్రికెట్ కు ఒక ఛాన్స్ ఇస్తున్నాము వచ్చే ఒలింపిక్ గేమ్స్ లో అని వాళ్ళకు చేసిండు, డిక్లరేషన్ అయితే చేసిండు. బట్ ఇంకా మనం ఆడే గేమ్స్ లైక్ కబడ్డీ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేయాల్సింది, అది ప్రాబ్లం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ గేమ్స్ అన్ని ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. సో మనం ఎందుకు ఈ గేమ్స్ ని టార్గెట్ చేసి మనము అథ్లీట్స్ ని లేదంటే స్పోర్ట్స్ పర్సన్స్ ని డెవలప్ చేస్తలేము, లేదంటే గేమ్స్ డెవలప్ చేస్తలేము అనేది ఒక ప్రశ్న. ఓకే, సో దీని ప్రాబ్లం ఏంటి అంటే, మేజర్ ప్రాబ్లము
సిస్టమేటిక్ ప్రాబ్లం అనమాట, స్ట్రక్చరల్ ప్రాబ్లం. మనకి మన దీంట్లో మన అకాడమిక్ ఈ ఏదైతే సిస్టమ్ ఉందో దాంట్లో స్పోర్ట్స్కి జాగలేదన్నమాట. సో కొంతమంది రాడికల్గా దీనికోసం అడ్వకేట్ చేసేది ఏంటంటే స్పోర్ట్స్ చదివే పక్కనే పిల్లలకి ఎవరైతే స్పోర్ట్స్లో బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని పక్కకి తీసుకుపోయి ముందు నుంచి వాళ్ళని ట్రైన్ చేయాలని అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఓన్లీ స్పోర్ట్స్ ఉంటే కూడా సరిపోదు, పిల్లలకి మినిమం ఎడ్యుకేషన్ కూడా అవసరం అన్నమాట. సో మనం ఫాలో కావాల్సింది ఏంటి అంటే మంచి మోడల్. యాక్చువల్గా కొన్ని విషయాలు మనము తీసుకోవాలి, ఎక్కడి నుంచి అయితే తీసుకోవాలో బాగున్నాయి అక్కడ నుంచి తీసుకుంటే తప్పేం లేదు. సో యుఎస్ఏలో సిస్టమ్ ఏంటంటే స్కూల్ నడుస్తుంటుంది ప్యారలల్గా, స్కూల్లోనే స్పోర్ట్స్కి సరిపోయినంత వాళ్ళు ప్లేస్ వదిలిండు అనమాట. పిల్లలకి స్పోర్ట్స్ ఆడడానికి ఉంది, ఎడ్యుకేషన్ ఉందన్నమాట. స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఏంటంటే స్కూల్స్లో నార్మల్గా గ్రేడ్స్ తెచ్చుకున్న సబ్జెక్ట్స్లో ప్రాబ్లం లేదంట, వాళ్ళు గ్రేడ్స్ ఎక్కడ కవర్ అవుతాయి, స్పోర్ట్స్లో కవర్ అవుతాయి. అట్లాగే ఎడ్యుకేషన్లో మంచిగా ఉన్న వాళ్ళని ఎడ్యుకేషన్లోనే ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళు లిటిల్ బిట్ కొంచెం కొంచెం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా రెండు ఉందన్నమాట బ్యాలెన్స్. చదువులో మంచిగా ఉన్న వాళ్ళని చదువులో ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్లో లైట్గా వాళ్ళని పార్టిసిపేట్ చేపిస్తారు, స్పోర్ట్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని స్పోర్ట్స్లోనే మంచిగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి లైట్గా అంటే సరిపోయినంత గ్రేడ్స్ తెచ్చుకునేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అనమాట. ఓకే, సో మనం కూడా ఇటువంటి మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇట్లాంటి సిచ్యుయేషన్ని తీసుకురావాలి. మనకి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, కానీ అన్ఫార్చునేట్గా దాంట్లో చాలా విషయాలు ఇంక్లూడ్ చేసిండ్రు దాంట్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో. ఈ పాలసీస్ లైక్ మనకి ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మంచిగా ఉంది, హెరిటేజ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలని దాంట్లో చెప్పుకున్నాం మనము. అది మంచిదే, మనకి వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిందే, మన నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దాన్ని వాళ్ళు నాశనం చేసిపోయిండ్రు అని చెప్పింది ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాన్ని కూడా అగ్రీ చేయొచ్చు, దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు, అది మంచిదే. తర్వాత ఇంకొక ప్రాబ్లమేటిక్ ఏరియా ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో వొకేషనల్ ఎడ్యుకేషన్కి కూడా మనం జాగా ఇవ్వలేమన్నమాట. వొకేషనల్ ఎడ్యుకేషన్ మనం ఎట్లా చూస్తామంటే అదొక పనికిరాని దాని కిందగా చూసి ఎవరిని పంపిస్తామనంటే ఎవరైతే పిల్లలు ఫెయిల్ అవుతారో, 10th ఫెయిల్ అవుతారో, 8th క్లాస్ ఫెయిల్ అవుతారో అట్లాంటి పిల్లల్ని మనం వొకేషనల్ దాంట్లోకి పంపిస్తున్నాం అనమాట, వొకేషనల్ ఎడ్యుకేషన్లోకి. అది అట్లా చిన్న చూపు చూడడం వొకేషనల్ ఎడ్యుకేషన్ని, దాని తర్వాత నెగ్లెక్ట్ చేయడము, మంచి టాలెంట్ ఉన్న పిల్లలు కేపబిలిటీ ఉన్న పిల్లలు ఎడ్యుకేషన్లోకి పోకపోవడము, అవి కాన్సిక్వెన్సెస్ అన్ని మనం ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం అన్నమాట. ఏంటి అంటే మనకి ఇండస్ట్రీ ఒక రకమైన స్కిల్స్ని అడుగుతుంది, ఆ స్కిల్స్ మన పిల్లల దగ్గర లేవన్నమాట. ఈ పిల్లలు ఈవెన్ 12th చదివిన పిల్లలు ఈవెన్ గ్రాడ్యుయేట్స్ దగ్గర కూడా స్కిల్స్ లేవన్నమాట. ఓకే, ఇది ప్రాబ్లం అనమాట. సో అందుకని ఈ కొత్తగా వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 2020, అది వొకేషనల్ ఎడ్యుకేషన్కి కూడా మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. మన లోపల మార్పు రావాలి, ఎడ్యుకేషన్ ఏదైతే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడము మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇది మన బాధ్యత ఉంది. దీంతో పాటు స్పోర్ట్స్ను కూడా మనము ప్రెస్టీజియస్గా తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే సేమ్ సిచ్యుయేషన్ ఒక కొన్ని డెకేడ్స్ ముందల 2-3 డెకేడ్స్ ముందల ఆస్ట్రేలియా కూడా పూర్ పర్ఫార్మెన్స్ ఉండే ఒక కామన్వెల్త్ గేమ్స్లో ఎగ్జాక్ట్లీగా ఈ గేమ్స్లో అది దాని పర్ఫార్మెన్స్ పూర్గా ఉండే అనమాట. సో ఆస్ట్రేలియా ఏం చేసిందంటే దాన్ని ఒక నేషనల్ షేమ్గా భావించి స్పోర్ట్స్ని ఎట్లా తీసుకుందంటే చాలా సీరియస్ తీసుకుంది అనమాట. ఎడ్యుకేషన్ కంటే కూడా వాళ్ళు స్పోర్ట్స్ మీదనే ఎక్కువ ధ్యాస పెట్టడం స్టార్ట్ చేశారు అనమాట. సో అందువల్లనే ఇప్పుడు లీడర్ అనమాట ఆస్ట్రేలియా కూడా స్పోర్ట్స్లో చూస్తే, దానికి ఉన్న పాపులేషన్కి అది గెలుస్తున్న పథకాలకు చూస్తే చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి అనమాట. అంతెందుకు మనం క్రికెట్ గురించి క్రికెట్ లవర్స్ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఓకే, క్రికెట్ మనము ఎట్లా ఆదరిస్తున్నామో ఆ విధంగానే మంచిదే, ఇది తప్పేం కాదు, క్రికెట్ను ఆదరించడము మంచిదే, చాలా మంచి విషయము. దానివల్లనే మన స్పోర్ట్స్ పర్సన్స్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్ స్టార్స్ బయటకు వచ్చిండ్రు, అది మంచి విషయమే. దాంతోపాటు మనము ఇతర స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడము, లేదంటే చూడడము, వాటిని కూడా లవ్ చేయడము. ఇండియా గురించి ఏం చెప్తారంటే ఇండియా ఈజ్ ఏ క్రికెట్ లవింగ్ కంట్రీ అంటారు అనమాట. సో నో ప్రాబ్లం, దాంట్లో వీఆర్ ఏ క్రికెట్ లవింగ్ కంట్రీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బట్ దాంతోపాటు వీ షుడ్ ట్రాన్స్లేట్ అవర్ ఇంటూ ఏ స్పోర్ట్స్ లవింగ్ కంట్రీ. మనము ఒక స్పోర్ట్స్ లవింగ్ కంట్రీ కావాలి. క్రికెట్తో పాటుగా మనం ఇతర ఆటలను కూడా ప్రేమించాలన్నమాట. ఇప్పుడు రీసెంట్గా క్రికెట్ తర్వాత కొన్ని గేమ్స్ ఉన్నాయి,
బ్యాడ్మింటన్ కూడా మంచి మంచి స్టార్స్ బయటకు వచ్చిండు. సైనా నెహ్వాల్ కానీ, సింధు కానీ, దాని తర్వాత కశ్యప్ కానీ, కొన్ని రోజులు కశ్యప్ మంచిగా ఆడిండు. సో వీళ్ళ వల్ల కొంచెం ఫ్యాన్ బేస్ పెరిగింది బ్యాడ్మింటన్కి కూడా. ఓకే, మెన్స్ హాకీ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది, దీనివల్ల కూడా ఫ్యాన్ బేస్ పెరిగింది. సో మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, మనం చూస్తూ ఉంటే, ఎంకరేజ్ చేస్తూ ఉంటే స్పోర్ట్స్ పర్సన్కి కూడా మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా తమ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు అనమాట. ఇట్లనే మన ఏదైతే ఎక్సలెన్స్ ఉందో స్పోర్ట్స్లో అది పెరుగుతుంది అనమాట. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, క్రికెట్ ఒక ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకుంటే వాళ్ళు ఎట్లా హైయెస్ట్ స్టాండర్డ్స్ ఎట్లయితే క్రియేట్ చేసిరో క్రికెట్లో, అదొక ఎగ్జాంపుల్ అనమాట. మిగిలిన స్పోర్ట్స్లో కూడా వాళ్ళు మంచి స్టాండర్డ్స్ సెట్ చేశారు అనమాట. ఓకే, దానికి వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్కాలర్షిప్ మెకానిజం ఉంది. స్పోర్ట్స్ పర్సన్స్ని యంగెస్ట్ ఏజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకుంటారనమాట సిస్టంలోకి. ఇంకా అప్పటి నుంచి ఆ పర్సన్ లైఫ్ అంతా స్కాలర్షిప్ మీదనే నడుస్తుంటుంది అనమాట. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్కి ఉండడానికి మొత్తం స్కాలర్షిప్ బేస్ మీదనే నడుస్తుంటారు అనమాట. ఇట్లా వాళ్ళు స్పోర్ట్స్ స్టార్స్ని క్రియేట్ చేస్తారనమాట. మనం చెప్పుకుంటున్న చాలా మంది ప్లేయర్స్, ఈవెన్ క్రికెటర్స్లో కూడా చాలా మంది ఆ సిస్టమ్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, మనం కూడా ఇట్లా చిన్నప్పటి నుంచి టాలెంట్ని నర్చర్ చేయడము స్టార్ట్ చేయాలన్నమాట. సమ్ సపోర్ట్ ఇది ప్రొవైడ్ చేసి మనం చిన్నప్పటి నుంచి అలా టాలెంట్ని నర్చర్ చేయడం స్టార్ట్ చేయాలి. స్కూల్స్లో కూడా మనం పక్కాగా పెట్టాలన్నమాట. ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు రూల్స్ ఉన్నాయి, రూల్స్ లేవని అనడానికి లేదు. వాళ్ళకి ఖచ్చితంగా వీక్లో ఒక స్పోర్ట్స్ పీరియడ్ కూడా ఉండాలని అన్నారు. స్పోర్ట్స్ పీరియడ్ ఎంత పెడతారు? వీక్లో 1 గంట ఆడిపిస్తారు వాళ్ళని పిల్లల్ని. అది కూడా ఈవినింగ్ టైంలో ఆడిపియరు. ఏదో ఒక క్లాసు మధ్యలో ఉన్నప్పుడు ఉన్న చిన్న జాగాలో, వాళ్ళకి పక్కకు స్కూల్లో ఉన్న చిన్న జాగాలో ఏదో టైం దొరికినప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు స్కూల్ యూనిఫామ్లోనే స్పోర్ట్స్ ఆడుతుంటారు. నేను మస్తు మందిని చేస్తున్నాను, మస్తు స్కూళ్ళల్లో పిల్లలు యూనిఫామ్, నార్మల్ స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్పోర్ట్స్ ఆడుతారు. ఇది ఎందుకంటే జస్ట్ సరే గవర్నమెంట్ రూల్ పెట్టింది స్పోర్ట్స్ ఆడిపియాలి పిల్లలకని జస్ట్ వాళ్ళు ఆడిపిస్తారు అంతే. ఇట్లా కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎట్లా అంటే, ఒకప్పుడు ఉండేది డ్రిల్ మామూలుగా 3 o'clock 3:30 వరకే క్లాసెస్ నడిచి మిగిలిన 1 hour పిల్లలకి స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది అనమాట. ఆటల పీరియడ్ ఆడేటోళ్ళ వాళ్ళు. అప్పుడు ఆడేటోళ్ళం అనమాట, గేమ్స్ అవి ఆడేటోళ్ళు, టీచర్స్ కూడా ఆడిపించేటోళ్ళు. స్పోర్ట్స్ టీచర్ లేకుండా, పీటీ సార్ లేకున్నా కూడా, పీటీ టీచర్స్ లేకున్నా కూడా నార్మల్ టీచర్సే వాళ్ళు ఆడిపించేటోళ్ళు అనమాట స్పోర్ట్స్. ఇట్లాంటి సిస్టము ఇప్పుడు తెలియదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత జరుగుతుంది ఏమి అనేది. బట్ తీసుకురావాలి మళ్ళీ ఇట్లా సిస్టము. ప్రైవేట్ స్కూల్స్కి మినిమం ఏరియా మనము ప్రిస్క్రైబ్ చేయాలి, స్కూల్ గ్రౌండ్ ఖచ్చితంగా ఇంతనే ఉండాలి అని. ఓకే, దాని తర్వాత ఖచ్చితంగా డైలీ స్పోర్ట్స్ పీరియడ్ ఉండాలి మనం చూడాలి. ఇది ఒకటి ఎంకరేజ్మెంట్ ఉంది, నేను లేదంటే లేదు. స్పోర్ట్స్లో ఎక్సలెన్స్ అయిన వాళ్ళకి మనం గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ అట్లా పెట్టినాము. ఓకే, స్పోర్ట్స్ రిజర్వేషన్ పెట్టినాము. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇచ్చినాయి. బట్ అది గ్రాడ్యుయేషన్ అయిపోయినాక జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మనం రిజర్వేషన్ ఇస్తున్నామంటే అదంతా హెల్ప్ చేయకపోవచ్చు. కావాల్సింది ఏంటి అంటే, మనం చిన్నప్పటి నుంచే టాలెంట్ని గుర్తించి, స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే టాలెంట్ని గుర్తించి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా సపోర్ట్ సిస్టమ్ ఉండాలన్నమాట. ఓకే, పీక్ ఎప్పుడు వస్తుంది స్పోర్ట్స్ పర్సన్కి? జస్ట్ వెన్ దే రీచ్ ద ఏజ్ ఆఫ్ 23, 24, 25 ఈ టైంలోనే పీక్ వచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు గొప్పగా పర్ఫామ్ చేయాలంటే పర్ఫార్మెన్స్ ఉండదు అనమాట. బాడీ సహకరించేది స్పోర్ట్స్కి ఎప్పుడు అంటే ఈ ఏజ్లోనే. మనము గొప్ప గొప్ప స్పోర్ట్స్ స్టార్స్ని చూస్తే వాళ్ళకి గ్రాండియర్ ఎప్పుడు వచ్చిందంటే ఈ ఏజ్లోనే వస్తుంది అనమాట. సో ఈ ఏజ్లో మనం వాళ్ళని పీక్ తీసుకెళ్ళాలంటే ఎట్లా? మనము ఈ ఇయర్స్ 8 years, 9 years, 10 years, 11 years, 12 years ఈ టైంలో మనం వాళ్ళని గుర్తుపట్టి ఒక 10 years పాటు వాళ్ళని వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద, వాళ్ళ గ్రోత్ మీద మనం దృష్టి పెడితే వాళ్ళు నేర్చుకుంటా వెళ్ళి ఆ ఏజ్ వరకు వాళ్ళు పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఇది నా ఒపీనియన్లో. ఇట్లా చేస్తే మనము అన్ని పథకాలు, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ గోల్డే గెలవాలని ఏం లేదు. బట్ ఓవరాల్గా చూస్తే మన మెడల్స్ అనేది, టాలీ అనేది ఇంక్రీజ్ కావాలి. 50 నెంబర్ అట్లీస్ట్ మెడల్స్ మనం గెలవాలన్నమాట. మనకున్న పాపులేషన్కి చూస్తే, మిగిలిన కంట్రీస్ పర్ఫార్మెన్స్ అది చూస్తే మనకు అట్లీస్ట్ 50 పథకాలు రావాలి. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇది యూపీఎస్సీ ఎగ్జామ్లో ఎస్ఏ కూడా వచ్చింది, ఇంగ్లీష్ కంపల్సరీ పేపర్లో. 50 medals ఫర్ ఇండియా, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అని. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఇంగ్లీష్ కంపల్సరీ పేపరా లేదంటే జనరల్ మామూలుగా ఎస్ఐ పేపర్లోనే ఈ క్వశ్చన్ వచ్చిందా అనేది. ఐ థింక్ ఎస్ఐ పేపర్లోనే వచ్చింది అనుకుంటా. ఈ క్వశ్చన్ కూడా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఐ థింక్ 2016 ఆ టైంలో ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు వచ్చిందని అనుకుంటా.
ఓకే, మన పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అయినాము, పర్వాలేదు. ఈసారి 6 వచ్చినాయి, లాస్ట్ ఇయర్ మనకి 7 వచ్చినుండే. అంతకుముందు ఇయర్ అంత బాగా లేకుండే, ఓన్లీ 2 మెడల్సే వచ్చినాయి. సింధు, ఇంకొక అమ్మాయి సాక్షి మలిక్, వాళ్ళిద్దరికే వచ్చినాయి. అంతకుముందు ఇయర్ మళ్ళీ బాగానే ఉండే, 6 మెడల్స్ అప్పుడు కూడా వచ్చినాయి అనమాట. 3 సిల్వర్ 3 బ్రాంజ్ సంపాదించున్నాము. దాని తర్వాత పడిపోయింది. మళ్ళీ లాస్ట్ 2020 పర్ఫార్మెన్స్ చాలా బాగుండే, 7 మెడల్స్ మనం గెలిచినాము. దాంట్లో ఒక గోల్డ్ మెడల్ కూడా ఉంది. తనే ఇప్పుడు సిల్వర్ మెడల్ కూడా గెలవడం జరిగింది అనమాట జావలిన్ త్రోలో. సో ఇది ఇట్లా కూడా మనం సిస్టమేటిక్ మార్పులు తీసుకొచ్చి మనము పర్ఫెక్ట్గా స్పోర్ట్స్కి కూడా మన లైఫ్లో, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంపార్టెన్స్ ఇస్తే నో డౌట్ మనం ఖచ్చితంగా 50 మెడల్స్ ఖచ్చితంగా